వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. యేసే పరిష్కారం మరొక 300 లోపట ఎపిసోడ్స్తో బైబిల్ 3వ పర్యాయం ముగింప ప్రయత్నం చేస్తున్నాము. వీటికి ఆర్థిక సహకారులు కావాలని ప్రార్థింపమనవి. తరువాత యేసే పరిష్కారం బెరాకా స్టూడియో నిర్మాణం జరుగుతోంది. మీ ప్రార్థన సహకారం అందించవచ్చును. మూడవది 9 డైమండ్స్ ప్రోగ్రాం, మీరు భాగస్థులు కావాలి. మీ వలన ఒక గొప్ప కార్యం ప్రభువు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం నిన్ను నమ్మి నడచిన భూమిలో సంతోషం నిరీక్షించి నిలిచిన దివిలో అమరత్వం నిన్ను నమ్మి నడచిన భూమిలో సంతోషం నిరీక్షించి నిలిచిన దివిలో అమరత్వం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. మరపురాని కృపలను తలపులలో నిలిపాను మరువకాని మేలులను తలపోయుచున్నాను. మరపురాని కృపలను తలపులలో ఎపిసోడ్స్ సహకారులు లాస్ట్ మంత్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది వచ్చారు. కాబట్టి ఎపిసోడ్ సహకారులు లభించాలి. మీరు కూడా సహకరించాలి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని అడుగుచున్నాము. ప్రభు, మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు నామాన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము మొదలు వాక్యమును గమనించాలని నేను మనవి చేస్తున్నాను. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారై ఉండండి. ఈ వచనం చూడండి. సహోదరులారా
My beloved brethren, we urge you, brothers, admonish the idle, encourage the faint-hearted, help the weak, be patient with them all. చూడండి ఏమని రాస్తున్నాడు, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఇది చర్చ్ నెగ్లెక్ట్ చేసినటువంటిది. ఇవాళ టుడేస్ చర్చ్ నెగ్లెక్టింగ్ దిస్ వర్స్. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఇది మన బాధ్యత కాదు అనుకుంటున్నాం. మన బాధ్యత కాదనుకుంటున్నాం. మీకు రతన్ టాటా గారు చెప్పిన ఒక స్వీయ అనుభవాన్ని గురించి ఒక మాట చెబుతాను. రతన్ టాటా అంటే మనందరికీ తెలుసు, టాటా కంపెనీ అధినేత ఆయన. ఈ టాటా కంపెనీ అధినేత ఏం చెప్తూ వచ్చాడంటే, వారు ఒక రోజున హోటల్కు వెళ్ళారట. వారు ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో చాలా ధనవంతులు ఆ సమయంలో తినటానికి వచ్చారు. కానీ వాళ్ళు చాలా లిమిటెడ్గా ఆర్డర్ చేసుకొని ఒక్కటే ఇద్దరు పంచుకొని అలా తింటున్నారు. ఈ కంపెనీలో వీళ్ళు అనుకున్నారట, ఏమిటి ఇంత డబ్బున్న వాళ్ళు, ఇంత సంపద ఉన్న దేశంలో ఇంత పిసినారులుగా పూజిస్తున్నారేమిటి, షేరింగ్ చేసుకొని తింటున్నారేమిటి, ఒకరికొకరు పంచుకొని తింటున్నారేమిటి అని చెప్పి అనుకున్నారంట. అలా అనుకొని వీళ్ళు ఈ కంపెనీ తరపున వెళ్ళారు కదా, వీళ్ళకి ఏం కావాలో అవన్నీ ఆర్డర్ చేసుకున్నారట. 75% మిగిల్చేశారు. 25% తినగలిగారు, 75% వేస్ట్ చేశారు. అప్పుడు అదే హోటల్లో ఒక ముసలావిడ రతన్ టాటా గారు వాళ్ళని టీం మెంబర్స్ని పిలిచి చెప్పిందట, బాబు ఇలా వేస్ట్ చేయటం బాగాలేదు అని చెప్పిందట. మా డబ్బులు మా ఇష్టం, నువ్వెవరో మాకు చెప్పటానికి అని కోపడ్డాడట రతన్ టాటా గారి ఎంప్లాయ్. అప్పుడు ఆమె వెంటనే ఒకరికి ఫోన్ చేసింది. కాసేపట్లో పోలీసులు వచ్చారు. వచ్చి ఈ ఫుడ్ ఎవరైతే ఆర్డర్ చేసి వేస్ట్ చేశారో వాళ్ళకి ఫైన్ వేశారట. వాళ్ళకు ఫైన్ వేశారు. ఆ ఫైన్ ఎందుకు వేశారు అని దెబ్బలాడితే వాళ్ళు చెప్పారట, దిస్ మే బి యువర్ మనీ బట్ దిస్ రిసోర్సెస్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ. డబ్బు మీదే కావచ్చు, మీరే కొనుక్కొని కొన్న వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీరు వేస్ట్ చేసిన రిసోర్సెస్, దీస్ రిసోర్సెస్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ. ఈ దేశానికి చెందిన ఈ రిసోర్సెస్. కాబట్టి ఈ రిసోర్సెస్ పాడు చేసే అధికారం డబ్బున్న మీకు లేదు. మీరు అవసరం తీర్చుకోవటానికి ఎంత తీసుకోవాలో, ఎంత తినాలో అంత ఆర్డర్ చేసుకొని తిని మా దేశం రిసోర్సెస్ మాకే ఉంచాలి, మీరు వేస్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ ద నేషనల్ లాస్. ఇది దేశానికి మీరు నష్టం చేశారు అని చెప్పి స్పెషల్ ఫైన్ వేసి కట్టించి అప్పుడు రిలీజ్ చేశారంట. అప్పుడు రిలీజ్ చేయలేదట. అర్థమైందా? అప్పుడు రిలీజ్ చేయలేదట. కాబట్టి ఏం గుర్తించాలి? అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. నేను ఒక రోజున రోడ్డు మీద వెళ్తున్నాను. ఒక మున్సిపల్ కాంట్రాక్ట్ వర్క్ జరుగుతోంది. నేను అక్కడ ఆగి ఆ పని చేస్తున్న వాళ్ళని అడిగాను, బాబు మీరు పని చేస్తున్నారు కదా, ఈ కాంట్రాక్టర్ ఎవరు అని అడిగాను. సార్ మేము పనోళ్ళమండి, కాంట్రాక్టర్ గారు వేరే ఉన్నారని. నేను అడిగాను, ఎన్ని ఇసుక పాళ్ళు వేస్తున్నారయ్యా మీరు అని. ఆ కాంట్రాక్టర్తో మీరు మాట్లాడాలంటే ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాను. ఉందన్నాడు, ఇమ్మన్నాను. ఎంత పాళ్ళు కలుపుతున్నాం. ఇంకో చోట బాగున్న రోడ్డు తవ్వేస్తున్నారు. ఒకళ్ళు బాగున్న రోడ్డు తవ్వేస్తున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్స్. నేను అడిగాను, అదే ఎందుకు తవ్వుతున్నారయ్యా? దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ,
దిస్ రోడ్స్ బిలాంగ్స్ టు అస్. వై? ఎందుకు తవ్వుతున్నారు? వాడు అన్నాడు రోడ్ ఎక్స్టెండ్ చేసి. రోడ్ ఎక్స్టెండ్ చేయడం ప్లాన్ ఎవడు ఇచ్చాడు? ఎంత కావాలి? ఈ రోడ్డు వేసి 10 years అవ్వలేదు. ఇట్స్ ఎ సిమెంట్ రోడ్ డిజైన్ ఫర్ 100 years. ముక్కలతో వేశారు రోడ్లన్నీ కూడా. ఇంకొకటి వచ్చి డ్రైనేజ్ కడతానంటే డ్రైనేజ్ ఉన్న చోట మాస్టర్ డ్రైన్ కోసం ఉన్న డ్రైన్ పగలగొట్టుకోవటానికి ఇంటిలోనికి వెళ్ళటానికి వాళ్ళందరూ వేసుకున్న ర్యాంపులన్నీ బద్దలు కొట్టాల్సి వచ్చాయి. చక్కగా ఏర్పడిన డ్రైనేజే. ఈ డ్రైనేజీ మళ్ళీ 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఇదే మున్సిపల్ నిధుల నుంచి కట్టిందే. ఏమిటండి ప్లానింగ్? టౌన్కి ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు. 50 సంవత్సరాల క్రితమే మాస్టర్ ప్లాన్ తయారైపోయింది ప్రతి ఊరికి కూడా. మరి దాని ప్రకారం ఎందుకు జరగలేదు? ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు క్వశ్చన్. ఇది ఒక పవన్ కళ్యాణ్ వచ్చి అడిగే నేను ప్రశ్నిస్తానికి వచ్చా అది కాదు. ఎవ్రీ వన్ ఈజ్ హియర్ టు క్వశ్చన్, ఎవ్రీబడి హ్యాస్ టు ఆన్సర్. అర్థమైందా? నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. నా ప్రక్క ఇంటిలో చాలా సౌండ్ తోటి ఆడియో పెట్టుకొని దే ఆర్ ఎంజాయింగ్. రైట్, దే కెన్ ఎంజాయ్, బట్ దట్ షుడ్ నాట్ బి డిస్టర్బెన్స్ టు మీ. నా ఇంటికి సమీపంలో ఒక చర్చ్ ఉంది. విపరీతమైన సౌండ్ పెడతాడండి పాస్టర్ గారు. ఇక 2 గంటలు ఇంకెవ్వరు ఏం పని చేసుకోలేం. నేను కబుర్ చేశాను, స్టాప్ యువర్ మైక్ సెట్, రెడ్యూస్ ద నాయిస్. క్రమమేనా? మనం క్రమం లేకపోతే క్రైస్తవులు ఎట్ల? అక్రమంగా ఉండేవాడు ప్రశ్నించకపోతున్నావు ఎట్లా క్రైస్తవుడివి? బుద్ధి కూడా చెప్పమన్నాడు దేవుడు. ప్రతివాడు ఇసుక దొంగతనం చేస్తున్నారు అని అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ కామెంటింగ్, నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎవ్రీ వన్ ఈజ్ కామెంటింగ్. ఇట్స్ లైక్ అ ఫ్యాషన్ టుడే. ఒక సరదా అయిపోయింది అందరికీ. You must be a responsible citizen of the country. You must be a responsible person, member of the family. Kabatti every decision, every thought should be linked with the legal issue. ఎప్పుడైతే ఆ విధంగా మనం సరి చేసుకుంటామో బెస్ట్ సిటిజన్స్గా ఉంటాము, బెస్ట్ సిటిజన్స్గా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుట్రలు చాలా ఉంటాయి, కుతంత్రాలు చాలా ఉంటాయి. అందుకే మనకు నిఘా విభాగాలు నిత్యం పనిచేస్తూ ఉంటాయి. నిఘా విభాగాల వైఫల్యం చేత జైష్ మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ పేల్చేశారు అన్నారే. నిఘా వైఫల్యం ఏమిటి అంటే వాళ్ళు పసిగట్టి వస్తున్నారని పసిగట్టకపోవటం అని చెప్పారు కదా. అసలు ఈ సమాచారం బయటకు వెళ్ళింది ఒక్క పాలిటీషియన్ కానీ, ఒక్క ప్రతిపక్ష నేత కానీ, ఒక్క పొజిషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా అడిగారు ఇప్పటివరకు? హౌ దిస్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గాన్ అవుట్, వెంట్ అవుట్? అసలు ఈ వాహనాల్లో ఇన్ని వేల మంది ఈ రూట్లో ఈ టైంకి ఎక్కడే ఇన్ని అనుకూలతలో స్మాష్ చేయడానికి అనుకూలం ప్లేస్ గుండా వెళ్తుంది అని వాడికి అసలు ఎట్లా వెళ్ళింది సమాచారం? వాడికి సమాచారం ఎట్లా వెళ్ళింది? ఇంటర్నల్ వాచ్ డాగ్ లేకపోతే ఎట్లా వెళ్తుంది? ఈజ్ దర్ ఎనీ వన్ క్వశ్చన్ అబౌట్ హూ ఈజ్ దట్ డాగ్? ఎవడో పాకిస్తాన్ వాడు భుజాన పాకిస్తాన్ జెండా వేసుకుని ఇండియా దాని మీద ఇండియా జెండా మీద నిలబడితే ఈ ద్రోహి దొరికే వరకు వైరల్ చేయండి అని అడుగుతున్నారు కదా సోషల్ మీడియాలో. అసలు హూ ఈజ్ దట్ డాగ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ టు ద టెర్రరిస్ట్ గ్రూప్? అది అసలు ఫైండ్ అవుట్ చేశారా? దాని మీదకి వెళ్ళాం మనం. ఇవాళ ప్రతీకారం తీర్చామని చెప్పి మనం సపోర్ట్ చేయటం స్టార్ట్ చేస్తాం. రేపు వాడు ఇంకొక ప్రతీకారం చేస్తాడనే భయం ఎంతమందిలో లేదు ఇవాళ ఇండియా ఎంత ఉందండి? చివరికి వస్తే చిన్న ముక్కలాగా ఉంటుంది. ఒక 12 సెకండ్స్లో పాకిస్తాన్ 12 నిమిషాల్లో వాళ్ళ బార్డర్స్లోకి చొచ్చుకొని వెళ్ళిపోతే సెకండ్కి 40 మైళ్ళ వేగంతో
అంతకంటే వేగంగా ఉండే వెపన్స్తో ప్రజల మీద పడిపోయారు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఎవరిది బాధ్యత అవుతుంది? ఎంత చర్చలు ప్రారంభమైనవి టీవీ ఛానల్స్లన్నింటిలోనూ. అంతర్జాతీయంగా ఎంతమంది మాట్లాడాల్సి వచ్చింది. నిన్న చేసిన ఎయిర్ స్ట్రైక్ మీద అమెరికన్స్ ఏం మాట్లాడుతున్నారు, చైనా ఏం మాట్లాడుతోంది, బంగ్లాదేశ్ ఏం రెస్పాండ్ అవుతుంది, ఇరాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఇరాన్ రెస్పాండ్ అయితే అమెరికా మనతో సపోర్ట్ ఉండదు కదా, చైనా ఎంత రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ డిస్కషన్స్ వస్తున్నాయి కదా. వన్ సింగిల్ స్ట్రైక్. కాబట్టి మనం యాజ్ ఎ క్రిస్టియన్ యూ నీడ్ టు ప్రే ఫర్ ద కంట్రీ. యాజ్ ఎ క్రిస్టియన్ యూ నీడ్ టు క్వశ్చన్, యూ నీడ్ టు థింక్ ఆఫ్ ద నేషన్. అందరి ఆలోచన కాదు, నీ ఆలోచన ఏమిటి, నీ ఆలోచన ఏ విధంగా నువ్వు స్ట్రాంగ్గా పబ్లిక్కి చెప్పగలగాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ టెర్రరిస్ట్స్, టెర్రరిజం మూలాలను టీచింగ్తో సహా పీకేస్తే ఎట్లా ఉండేది. 25 మంది పాక్ మిలిటరీ సీనియర్ రిటైర్డ్ అధికారులు ఈ టెర్రరిస్ట్ గ్రూప్లో చేరి ట్రైనింగ్ ఇస్తున్నారు అనే సమాచారం నీకు వచ్చినప్పుడు దాని మీద ఏ విధమైనటువంటి యాక్షన్కి వెళ్ళాం మనం? ఇతర కంట్రీస్ అన్ని ఏ విధంగా ఉన్నాయి, దాని నుంచి ఏ విధంగా ముప్పు ఉన్నది. నేను నిన్న కూర్చుని ఇంటర్నెట్లో హౌ మెనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రికగ్నైజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ అని కొడితేనండి more than 75 to 100 మిలిటెంట్ గ్రూప్స్ బయటపడ్డాయి. వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎట్లా చేస్తున్నారు, ప్రపంచానికి ముప్పుగా తయారైన వీళ్ళంతా ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇఫ్ ఎ క్రిస్టియన్ వర్క్స్ ఇన్ ఎ రైట్ మేనర్ అకార్డింగ్ టు ద బైబిల్, ద హోల్ వరల్డ్ విల్ బి ప్రొటెక్టెడ్. ద ఫస్ట్ క్వశ్చన్ the human being asked God, కయీన్ అడుగుతున్నాడు, నేనేమైనా కావలివాడనా నా సహోదరునికి? దేవుడు వెంటనే చెప్పాల్సింది, ఆర్ యు నాట్ ద వాచ్ డాగ్, ఆర్ యు నాట్ ద వాచ్ మ్యాన్? నువ్వు కావలివాడు కాదా నీ తమ్ముడికి? నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏంటి నీ ప్రశ్న, నీ జవాబు ఏమిటి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ ఎ క్రిస్టియన్ లివ్స్ లైక్ ఏ క్రిస్టియన్, దేర్ మస్ట్ బి ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ద కంట్రీ. కాబట్టి మనం క్రైస్తవులు మారాలి. ఫస్ట్ నేను మారాలి. నేను మారటం లేదు, దేశం మారదు. మీరు అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, నేను మీకు బోధిస్తోంది ఇదే అన్నాడు పౌలు గారు. నేను బోధిస్తోంది ఇదే అన్నాడు. ఒక పోలీస్ అధికారి ఒక ఆయన్ని రాత్రి 10:30 గంటలకు పోలీస్ స్టేషన్కి రమ్మని ఫోన్ చేస్తున్నాడు. ఐ స్పోక్ విత్ హిమ్ ఇమ్మీడియట్లీ. ఎంత అయింది బాబు ఎస్ఐ ఇప్పుడు టైం అని అడిగాను. సార్ లేదండి, నేను ఒక పీస్ మేకింగ్, ఈజ్ ఇట్ ద టైమ్ ఫర్ పీస్ మేకింగ్, ఎమర్జెన్సీ నీడెడ్? No sir, nothing sir. Dear friends, నేను మనవి చేస్తున్నాను, ఎందుకు ఇంత అక్రమం పెరిగిపోతుంది? ఏలూరులో ఫుట్పాత్స్ అన్నిటి మీద కూడాను పెడెస్ట్రియన్స్ నడవటం కాదు, బిజినెస్లు పెట్టి కూర్చున్నారు. ఇవాళ రోడ్లే చాలలేదు అనుకుంటే హాకర్స్ వచ్చి సిటీ అంతా ఆక్యుపై చేసి కూర్చున్నారు. మీరు అడగచ్చు, సాగర్ గారు ఎంతమంది దెబ్బలాడతారు, ఎంతసేపు? ఈజ్ ఇట్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్? నేను ఒక పెద్ద హోటల్లో ఒక చిన్న సూప్ కొన్నాను. ఇమ్మీడియట్లీ ఐ సెండ్ ఇట్ టు ద మున్సిపల్ అథారిటీస్, ద సేమ్ బిల్ అండ్ ద సేమ్ కంటెంట్. వీడియో పిక్చర్ తీసి పంపించినాను. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ రేట్స్? హూ ఈస్ ద రేట్ ఫిక్సర్? What are the parameters for fixing a rate for a commodity? 7 rupees tax నాతోటే కట్టించాడు, 160 రూపాయలు ఉంది ఆ సూపు. I immediately sent the application to the authorities.
సో కాబట్టి ఒక ప్రశ్నించే, ఒక సరిచేసే యాటిట్యూడ్ మనలో లేకపోతే వీ లూజ్ మచ్, చాలా కోల్పోతాం. ఇవాళ ఎక్కడ చూడండి అంత అక్రమ కట్టడాలు అయిపోతున్నాయి. ప్రతి రోడ్డు, మున్సిపల్ రోడ్ ఆక్యుపై అయిపోతుంది. రోడ్ల మీద షెడ్లు వచ్చేస్తున్నాయి, వెహికల్స్ కోసం పార్కింగ్ షెడ్స్ వచ్చేస్తున్నాయి. ఎక్కడికక్కడ సిటీ లిమిట్ అయిపోతుంది. ఎక్స్పాన్షన్స్ వెళ్ళిపోతున్నారు, ఊరు బయటికి వెళ్ళి ఆక్యుపేషన్స్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క ఎంఆర్ఓ ఏలూరు సిటీకి సరిపోతాడండి? ఆయన ఎన్ని చూడాలా, ఎన్ని ఫైల్స్ చూడాలి, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ప్రజలకు ఎన్ని సమస్యలు అండి. డివిజన్ ఆఫ్ అథారిటీ ఎక్కడ కనిపిస్తాం? కాబట్టి ఇవన్నీ కూడాను పరీక్షించుకుంటా పోతే ఎంత 50% వెల్ఫేర్కి వెళ్ళిపోతుంటే, ఇక డెవలప్మెంట్కి, శాలరీస్కి, బడ్జెటింగ్, ఎలొకేషన్, ఎక్స్పెండిచర్, ఓవర్ హెడ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? హూ ఈజ్ థింకింగ్ అండి? ఒకప్పుడు ఎప్పుడైనా సరే పాతకాలంకి వెళ్ళండి, ఎప్పుడైనా ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా? వాళ్ళు దే కంట్రోల్ ద ప్రైసెస్. మొరార్జీ దేశాయ్ టైంలో కంట్రీలో దే కంట్రోల్ ద ప్రైసెస్, దే డిడ్ంట్ గివ్ ద సబ్సిడీస్. రూపాయి కిలో బియ్యం ఆ రోజు ఇలా ఎన్టీ రామారావు గారు 2 రూపాయలతో స్టార్ట్ చేశాడు. అది కిరణ్ కుమార్ రెడ్డి 1 రూపాయికి తీసుకొచ్చాడు. 56,000 కోట్లండి ఒక టైంలో బడ్జెట్. పోలవరం కడితే హాఫ్ రేట్ పడిపోతుంది ప్యాడీ. 7 కోట్ల ఎకరాలు, 7 కోట్ల ఎకరాలు 4 రాష్ట్రాల్లో సాగులోకి వస్తే 3వ పంట వేసుకుంటే ధాన్యం రేటు తగ్గిపోతుంది. ఇవాళ ఒక్కరోజు యుద్ధానికి 20,000 కోట్లు నిన్నటి దినం అనౌన్స్ చేశారు. 20,000 కోట్లు ఒక్క రోజుకి. నిన్న ఒక్క ఆపరేషన్కి ఎంత ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ కూడా ఎకానమీ ఆఫ్ ద కంట్రీ మీద పనిచేస్తాయి. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? కనుక బైబిల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద థింగ్స్. బైబిల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద థింగ్స్. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పండి. కాన్స్టిట్యూషన్ ఎరుగకుండా ఉండిపోయాం మనం. బైబిల్ ఎంత నేర్చుకుంటున్నామో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతగా చదువుకోవటం నేర్చుకోవాలి. మన లిమిటేషన్స్ మనకు తెలియాలి, మన రైట్స్ తెలియాలి, మన రెస్పాన్సిబిలిటీస్ తెలియాలి. యూ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ. సరైన వారిగా మనం జీవించాలి. ఇవాళ సారా ప్రభుత్వ సారా వల్ల 40 years వచ్చేటప్పటికి చచ్చిపోతున్నారు యూత్. 18-17 దగ్గర మొదలు పెట్టేస్తున్నారు నాటు సారా తాగటం. 30 years వచ్చేటప్పటికి అన్ని రోగాలమయం అయిపోతుంది శరీరం, అల్లాడిపోతుంది. ఇవాళ చూడండి మీరు, వృద్ధాప్యం ఉంది, 57 ఏళ్ళకు కుదించే పరిస్థితి వచ్చింది అంటాడు ఇండియాలో. ఏమిటిది? ప్రపంచ దేశాలందరిలో ఆరోగ్య వయోపరిమితి స్థాయి పెరుగుతుంటే ఇండియాలో తగ్గిపోతుంది యావరేజ్. ఎందుకు? ఒక పెద్ద ఆయన కూతురు పెళ్లికి 40 కోట్లతో శారీ డిజైన్ చేస్తే ఒక పేదవాడు 40 రూపాయల చీర కొనుక్కోవటానికి లేని స్థితిలో ఉన్నాడు. ఈ ఆంతర్యం మీద ఏమిటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నవి ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలన్నీ కూడాను నేను ఎవరిని విమర్శించడానికి నేను చేసే సాహసం చేసే ధైర్యవంతుని కాదు. నేను ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు థింక్ ఇన్ సచ్ ఎ వే టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, టు ప్రొటెక్ట్ అవర్ పీపుల్. డాక్టర్ రమేష్ 1100 గజాల స్థలంలో కేతలా పెట్టాడు 1996-97లో. సౌత్ ఇండియాలో బెస్ట్ కార్డియాలజిస్ట్గా ఆయన కేతలా పెట్టాడు. ఆ తర్వాత 30 నుంచి 40 కేతలాబ్స్ విజయవాడలో వచ్చాయి. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టింది 1900s పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేప్పటికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది.
ఇప్పటికీ కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. 1940s కోర్టు, డిఓ ఆఫీసు, కలెక్టరేట్, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు మన ఏలూరులో. ఇప్పటికీ 100 సంవత్సరాలు అయిపోతుంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదు, క్యాన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదు. విజయవాడలో క్యాన్సర్ రిలేటెడ్ హాస్పిటల్స్ 25 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆర్డినరీ ఫెలోస్. ఇవాళ మనం ఆలోచించినట్లయితే చాలా 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 మనం దేశం నష్టపోతున్నాం. ఇవాళ మనం ఆరోగ్యశ్రీ పేరిట కడుతున్నటువంటి డబ్బు ఇన్స్టాల్మెంట్, ఇన్సూరెన్స్ ఇన్స్టాల్మెంట్, ఇన్ని కోట్ల మంది వైట్ కార్డు వాళ్ళని కట్టేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం బిల్ చేసుకుని ఉంటే ఈ పాటికి మన డబ్బు మనతో ఉండేది, మన ప్రజలకు ఆరోగ్యం ఉండేది. ఆ సారాన్ని పర్సంటేజ్ ప్రకారం లిఫ్టప్ చేస్తే బిడ్డల ఆరోగ్యం ఉండేది. ఇవాళ ఎక్కడ చూడండి కల్తీ. కారం రంప పొట్టు కారంగా అమ్మేస్తున్నారు, రెడ్ ఆక్సైడ్ వేసేటుంటే. ఆయిల్ గొడ్డు కొవ్వు తీసుకొచ్చి ఆయిల్గా అమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద కార్ఖానాలు ముఖ్య పట్టణాల్లో స్థాపించుకొచ్చుంటుంటే. పర్మిట్స్ లేని వెహికల్స్ రోడ్ల మీద విస్తారంగా తిరుగుతుంటే, లైసెన్స్ లేని డ్రైవర్స్ విస్తారంగా పరుగులు పెట్టిస్తుంటే, ఒక 48 మంది సోల్జర్స్ చచ్చిపోతే దేశం ఉలిక్కి పడింది. కానీ ప్రతిరోజు రక్తసిక్తం అవుతున్నటువంటి హైవేస్ గురించి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. క్యాన్సర్తో ఇన్ని వేల మంది చనిపోతున్నారు రోజుకి ఇండియాలో, ఎవరు మాట్లాడలేకపోతున్నాం. మనం పావర్టీతో ఎంతమంది అన్నం లేకుండా అయిపోతున్నారు, దాని మీద ఎవరు మాట్లాడలేకపోతున్నాం. మనం బుల్లెట్ ట్రైన్స్ గురించి ఆలోచిస్తున్నాం కానీ కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. మనం సింగపూర్ కట్టడాల మీద ఆలోచిస్తున్నాం కానీ టాయిలెట్ లేని ఇళ్ల గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. కాన్సెప్ట్ ఏంటి? ద బైబుల్ టీచెస్ యూ మస్ట్ బి ఏ హోల్ మ్యాన్. సంపూర్ణమైన మనిషిగా నువ్వు ఉండాలని చెప్పి బైబిల్ కోరుతాను. నేను ముగిస్తున్నాను. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. అట్లీస్ట్ వార్న్ దెమ్, అట్లీస్ట్ రిక్వెస్ట్ దెమ్, అట్లీస్ట్ సజెస్ట్ దెమ్, అట్లీస్ట్ టెల్ దెమ్ డోంట్ డూ దిస్ బ్రదర్, ఇట్ ఈస్ హార్మ్. ఒక్కొక్కరు ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టుకొని బండి మీద, ఆటోల్లో, ఆర్టీసీ డ్రైవర్ కంఫర్టబుల్గా జర్నీ అంతా మాట్లాడుతూనే ఉంటున్నాడు టెలిఫోన్ ద్వారా. 70 ప్రాణాలు. రోడ్డు మార్జిన్కి పక్కనే వెహికల్ పోతూ ఉంటుంది, అడుగు దూరంలో డివైడర్లో ఉంటాడు, ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నాడు ఆర్టీసీ డ్రైవర్. 100 కిలోమీటర్ స్పీడ్లో వెహికల్ ఉంటుంది, బ్లూటూత్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రాసింగ్ జంక్షన్స్ ఏం చూసుకోలేకపోతున్నాడు. వేల మంది చనిపోతున్నారు. వాహనాల యొక్క అత్యధికమైన వేగం ఒక్కొక్కటి దేశాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. వీళ్ళు సరే చూపిస్తే క్రైస్తవులు మిగతా వాళ్ళు సరి అవటానికి ఒక మార్గం కనిపిస్తుంది. చేంజ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫస్ట్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. బయట మార్పు కోరుతున్నాం, లోపల మార్పు స్థాపిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మేము మారు మనసు పొందితే మా జీవితం ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. అట్టి కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.